గుడివాడ పరిస్థితి ఎలా ఉంది? గుడివాడ నియోజకవర్గంలో అయితే ప్రస్తుతం రాము గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచే పరిస్థితిలో ఉన్నారు. అయితే గుడివాడలో చంద్రబాబు వచ్చినా గెలవడు, బాలకృష్ణ వచ్చినా గెలవడు. నా మీద పోటీ చేసి గెలిచేంత దమ్ము వేరే అరగలేదు అన్నారు. కొడాలి నాని గారు అంటున్నాడా? చంద్రబాబు నాయుడు గారు కానీ, బాలకృష్ణ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆయన స్థాయి కాదు ఇది. వెనుగండ్ల రాము గారు ఏదైతే నామినేషన్ కార్యక్రమం ఈ నామినేషన్ వేసిన రోజు నుంచి కూడా ఈయనకి వైరల్ ఫీవర్ వచ్చేసి ఇంట్లో పడుకుంటున్నాడు. ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు. గుడివాడ నియోజకవర్గాన్ని ఏ కోణంలో కూడా అభివృద్ధి చేయనటువంటి, అభివృద్ధి అనే మీనింగ్ తెలియని శాసనసభ్యుడు ఈయన. అభివృద్ధి అనే పదానికి కూడా మీనింగ్ తెలియదు ఈయనకి. అలాంటి శాసనసభ్యుడిని ఓడెత్తాకి గుడివాడ ప్రజలు మొత్తం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మే 13వ తారీఖునే ఆయన ఓటమి డిసైడ్ అయిపోయింది. జూన్ 4న ఆయన తట్టబుట్ట సర్దుకుని బెంగళూరులో ఇక్కడ గుడివాడ నియోజకవర్గం ప్రజల్ని అవినీతి సొమ్ముతో పిప్పి చేసి బెంగళూరులో అనేకమైన ప్యాలెస్లు అక్రమాస్తులు సంపాదించుకున్నాడు. బెంగళూరు వెళ్ళిపోతానికి కూడా ఆయన సిద్ధం చేసుకుని యాక్షన్ ప్లాన్ వేసి సిద్ధం చేసుకుని ఉన్నాడు. కొడాలి నాని గారు ప్రతి క్షణం ప్రతి నిమిషం గుడివాడలోనే ఉంటారు, గుడివాడ జనాలతో తోడుగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. ఛానల్ థియేటర్ అయితే ఉంది, సంథింగ్ థియేటర్లోనే ఉంటారు, అందరికీ తోడుగా ఉంటారు. అది అనేది పూర్తి అవాస్తవం. కొడాలి నాని గారు ఎప్పుడు కూడా హైదరాబాదులో, బెంగళూరులో, లేదంటే చెన్నైలో ఇలాంటి నగరాల్లో ఉంటాడు, కానీ గుడివాడలో ఉంటాడు అనేది పూర్తి అవాస్తవం. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మాత్రం గ్రామాల్లో అలాగే వార్డుల్లో తిరుగుతాడు, కానీ ఎప్పుడు కూడా గుడివాడ ప్రజలకు అందుబాటులో మాత్రం ఉండడు. ఆయన షాడో ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, దుక్కుపాటి శశిభూషణ్ అని. అతను ఇవాళ అనేకమైన అరాచకాలకు తెరలేపుతున్నాడు గుడివాడ నియోజకవర్గంలో. అతని వల్ల ఇవాళ కొడాలి నానికి అనేకమైన మైనస్ పాయింట్లు వచ్చే పరిస్థితి. ఏ విధమైందంటే ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండ్లు కబ్జా చేయడం కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేయడం కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, మట్టి మాఫియా కానివ్వండి. మట్టి మాఫియాని ఎవరైనా సరే సామాన్య ప్రజలు వాళ్ళకి అడ్డుకుంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, చంపేస్తామని బెదిరించడం, ఇలాంటివన్నీ కూడా కొడాలి నాని అనుచరులు ఈ 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున గుడివాడ నియోజకవర్గం లూటీ చేశారు. అయితే రాము గారు డబ్బులు పెట్టి జనాలు పిలిపిస్తున్నారు, ఆయన డబ్బుతోనే చేస్తున్నారు ఇదంతా, కానీ ఎలక్షన్ టైంకి కొడాలి నాని గారికి ఓటేస్తారని చెప్పి చెప్తున్నారు. అదంతా పూర్తి కల్పితం అండి. వెనుగండ్ల రాము గారు ఒక ఎన్ఆర్ఐ సేవా దృక్పథంతో గుడివాడ నియోజకవర్గానికి వచ్చాడు. ఆయన రావడమే వెనుగండ్ల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చర్చిలకు కానివ్వండి, మసీదులకు కానివ్వండి, అలాగే దేవాలయాలకు కానివ్వండి, అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా తోడ్పాటు కానివ్వండి, అదే కాకుండా నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పించడం కానివ్వండి, అనేకమైన సేవా కార్యక్రమాలు చేశాడు. వెనుగండ్ల రాము గారు దోచుకోవడానికో దాచుకోవడానికో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకోవడానికో రాలా. ఒక మంచి వ్యక్తి సేవా దృక్పథంతో తన మాతృభూమి మీద నేను ఇక్కడ పుట్టాను, నా మాతృభూమికి ఏదో ఒకటి చేయాలని ఒక మంచి సదుద్దేశంతో గుడివాడ నియోజకవర్గానికి వచ్చి వాళ్ళ ప్రజలందరితో మమేకమై ప్రతి గడప తిరిగి ఆయన ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడో చెప్తున్నాడు.